ఇది భీష్మకుండం అంటారు. భీష్ముడు ఇక్కడ దేహం వదిలారు. భీష్మకుండము ప్రవేశద్వారం. మహాభారత్ యుద్ధ భూమి. శ్రీ భీష్మ పితామహ మందిర్. భీష్మ పితామహుడు ఇక్కడ అర్జునుడు కొట్టిన బాణాలు పైన పడుకొని ఉన్నాడు. పడుకొని ఉండి దాహానికి ఇబ్బంది పడుతుంటే అర్జునుడు ఆకాశగంగని బాణాల ద్వారా రప్పించి ఆయన దాహం తీర్చాడు. బాణాల వీరిని అంపశయ మీద పడుకున్నాడు. అర్జునుడు కొట్టిన బాణానికి ఆకాశగంగ వచ్చింది కనుక ఇదే భీష్మకుండంగా మారింది. ఇప్పటికీ సంకల్ప శక్తి ద్వారా అర్జునుడు రప్పించాడు. దైవానుగ్రహం చేత. అర్జునుడు అంటే సామాన్యుడు కాదు, దైవకృప పొందినవారు, ఒక ఋషి కనుక ఆయన వారి తాతగారైన కురు వృద్ధులు, కురువంశానికి వృద్ధులు ఆయన భీష్మ పితామహుని బాణాల మీద ఇలా పడుకోబెట్టి కింద పడకుండా ఆయన పవిత్రమైన దేహం గంగాపుత్రుడు, అలాగే బ్రహ్మచారి కురువృద్ధుడు ఆయన భీష్మ పితామహుడిని బాణాల మీద కింద పడకుండా బాణాలు కొట్టి బాణాల విన్నే ఆయనని పడుకునేటట్టు చేశారు. ఇక గంగని ఆకాశం వైపు బాణం కొడితే గంగ వచ్చేసింది. భీష్మునికి నోట్లోకి చక్కగా దాహం తీర్చింది. అప్పుడు ఎన్నో ధర్మ సూక్ష్మాలు కృష్ణుడు చెప్పమంటే చెప్తారు. అలాగే విష్ణు సహస్రనామాలు కూడా విష్ణుమూర్తిని చదువుతూ ఏకాదశి వరకు 18 రోజులు బాణాల మిన్నే ఉండి ఏకాదశి నాడు సంకల్పం శక్తి ద్వారా ఇచ్చామరణం, తండ్రి వరం ద్వారా ఇచ్చామరణం ఉంది భీష్ముడికి కనుక భీష్ముడు ఇచ్చామరణము ఏకాదశి రోజు ఇక దేహత్యాగం చేస్తారు. అప్పటి వరకు బాణాల మిన్నే ఉంటారు. విష్ణు సహస్రనామాలు విష్ణుమూర్తిని గురించి ఎంతో అద్భుతమైన 1000 నామాలతోటి స్తోత్రం చేస్తారు. ఆయన సామాన్యుడు కాదు. అర్జునుడు మీ బావ అనుకునే పొరపాటు. ఆయన సాక్షాత్తు విష్ణుమూర్తి. ఆయన యొక్క గుణగణాలు, వారి యొక్క గొప్పతనాన్ని అద్భుతంగా విష్ణు సహస్రనామ రూపంలో భీష్ముల వారు బాణాల మీద ఉండే వివరిస్తారు. అర్జునుడు బాణం కొట్టి గంగని రప్పించాడు, దాహం తీరుస్తున్నాడు భీష్ముడికి. ఇది భీష్మకుండం అంటారు. కురుక్షేత్రానికి ఒక 8 కిలోమీటర్ల దూరంలో ఈ భీష్మకుండం ఉంది. అర్జునుడు కొట్టిన బాణానికి ఆకాశగంగ వచ్చింది, అది ఒక కుండంగా మారింది. ఇది భీష్మకుండం అంటారు. 4 వైపులా వెళ్ళి స్నానం చేసుకునడానికి దారులు కూడా ఉన్నాయి. ఇక్కడ గంగామాత మందిరం కూడా ఉంది, తర్వాత చూద్దాము. ఇవన్నీ తిరుగుతూ వెళ్దాము. భద్రకాళి మందిరం ఇది, ముఖద్వారము, చుట్టూ ఆశ్రమాలతోటి ఇవన్నీ ఉన్నాయి. భద్రకాళి మందిరాన్ని దర్శనం చేసుకుందాం. జై కాళీమా. ఇక్కడ దీన్ని స్థాపించిన మహంత్ వీరు. భద్రకాళి మాత మందిరం. జై హో కాళీమా, జై హో కాళీమా. బార్బాలికుని మందిరం. బార్బారికుడు తలని నరికి కృష్ణ పరమాత్మ యుద్ధం ఎలా జరుగుతుంది అనడానికి సాక్షిగా ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి ఆ బార్బారికుని అక్కడ పెడతారు. యుద్ధం అంతా చూసి అర్జునుడు నేను వీరుణ్ణి శూరుణ్ణి నేను అంతా యుద్ధం చేసినాను అంటే
కృష్ణుడి శక్తి బాణాలు ఆపుతున్నాయి. కృష్ణుడి చక్రం పోయి అందరిని ఖండిస్తుంది. చేసింది కృష్ణుడి యుద్ధం అని బార్బారికుడిని అడిగితే సాక్ష్యం చెప్తాడు. ఇదే తల నరికి ఆ ఎదురుగా పెడతాడు ఓ చెట్టు మీద. బార్బారికుడు సాక్షి అయి చూస్తుంటాడు. ఆ బార్బారికుని కూడా ఇక్కడ మందిరం కట్టారు. ఎవరినో ఒకరిని బలి ఇవ్వాలి యుద్ధానికి. ఆ బార్బారికుడు నన్ను బలి ఇవ్వండి అని ముందుకు వస్తారు. ఇప్పుడు భీష్మ కుండము. భీష్ముడు ఇక్కడ పవిత్రమైన దేహమును, ఇక్కడ పవిత్రమైన స్థలంలో దేహం వదిలారు. కురుక్షేత్ర యుద్ధరంగంలో మొదటి రోజు భగవద్గీత చెప్పారు. తర్వాత యుద్ధరంగంలో భీష్ముడు ఎంతో పరాక్రమాన్ని చూసి ఆయన పరాక్రమానికి తట్టుకోలేకపోతే అప్పుడు శిఖండి మీద నేను యుద్ధం చేయలేను, ఇంకెవరి మీద అయినా యుద్ధం చేస్తాను, స్త్రీ మీద పిల్లల మీద శిఖండి మీద యుద్ధం చేయలేను అంటాడు. అవి దానికని శిఖండిని ముందులు పెట్టుకున్నప్పుడు ఆయన బాణాలు పడేసినప్పుడు అర్జునుడు బాణాలు కొడతాడు. అర్జునుడు బాణాలు కొట్టినప్పుడు ఇక నేలకు ఒరిగిపోతాడు. కింద పడకుండా ఆయన దేహాన్ని బాణాల బిన్నే ఆపుతారు. ఇదే భీష్మకుండము. భారత యుద్ధరంగ భూమి ఇది. భారత యుద్ధం జరిగిన స్థలము. ఈ రాళ్ళన్నీ ఎర్రగా ఉన్నాయి చూడండి అన్ని. హనుమంతుని విగ్రహాన్ని చూద్దాం ఇక్కడ. జై వీర హనుమాన్, జై బజరంగ బలి, జై హో. జై హనుమాన్. గంగా మందిరము. భీష్మ కుండం లోపలికి వెళ్దాం. హనుమాన్ స్తూపము, హనుమంతుడి విగ్రహం ఉంది అందులో. ఇక్కడ భీష్మ కుండంలోకి ప్రవేశిస్తున్నాం. అన్ని ఎర్రటి రాళ్ళే ఉన్నాయి. దీన్ని భీష్మకుండం అంటారు. ఇక్కడ భీష్ముడు బాణాల మీద ఉండి విష్ణు సహస్రనామాలు చదివాడు. వాళ్ళకు శాంతి పర్వంలో అద్భుతమైన ధర్మనీతులు చెప్తారు, ధర్మాన్ని బోధిస్తారు. బాణాల మీద అర్జునుడు కొట్టిన బాణాలకు నేల ఒరిగిన భీష్ముడి శరీరం అన్ని బాణాల మీదనే ఇంకా ఎక్కువ బాణాలు వేసి మంచంలాగా చేస్తారు. దాహం వేస్తుందంటే ఆకాశగంగను రప్పిస్తాడు బాణం ద్వారా. బాణం కొట్టి ఆకాశగంగను రప్పిస్తారు. ఇక్కడ భీష్ముడిని అక్కడ దర్శనం చేసుకోవచ్చు. అర్జునుడు వేసిన బాణానికి భీష్ముడి నోట్లోకి చక్కటి ఆకాశగంగా నీళ్ళు వస్తున్నాయి. అదే ఇప్పటికి భీష్మ కుండంగా మారిపోయి ఇక్కడ మనకు దర్శనం ఇస్తుంది. ఇప్పటి కూడా ఈ నీళ్ళు ఇలాగే ఉంటారు. అందరూ స్నానాలు చేస్తారు పవిత్రంగా భావించి. పవిత్రమైన ఏకాదశి రోజు భీష్ముల వారు ఇక్కడ దేహం వదులుతారు, విష్ణు ఐక్యం చెందుతారు, శ్రీకృష్ణునిలోన ఐక్యమైపోతారు. కృష్ణ, నా భాగ్యము నిన్ను చూస్తూ దేహం వదులుతున్నానని ఈ యొక్క భీష్ముడి ఆత్మ వెళ్ళి కృష్ణునిలోన ఐక్యమైపోతుంది. పరమ కృష్ణ భక్తుడు భీష్ముల వారు. జై హో భీష్మ పితామహకి, జై హో జై హో. గంగామాత మందిరాన్ని దర్శనం చేసుకుందాం. गंगा माता को प्रकट किया था और जल पिलाया भीष्म पितामह जी को। जय हो जय हो जय हो। नमो नारायण नमो नारायण नमो नारायण ओम नमो नारायण ఓం నమో నారాయణ. జై హో. ఇక్కడ అర్జునుడు వేసిన బాణాల పైన
మంచం వినే భీష్ముడు పడుకొని ఉన్నాడు. అర్జునుడు వేసిన బాణంతో ఆకాశగంగ వచ్చి భీష్ముడికి దాహం తీరుస్తుంది. పంచపాండవులు బాధగా ఉన్నారు, కౌరవులు బాధగా ఉన్నారు. చూడండి అక్కడ, ఇక్కడ కౌరవులు, పాండవులు, వీళ్ళు. గంగామాత మందిరము, హనుమంతుడి విగ్రహము, చాలా పురాతనమైన పెద్ద విగ్రహము, చాలా ఇది హనుమంతుడి విగ్రహము. గంగామాత మందిరము. జై గంగా मैया की जय हो. పంచ పాండవుల మందిరం ఇది. జై హనుమాన్ की, जय दुर्गा माता की. विष्णुमूर्ति. हरे कृष्ण. हाँ जी, मेन मंदिर यहाँ कब आया? ये भीष्मगढ़ है, ये माता गंगा बैठी है। ఆది శంకరాచార్యులు ఇక్కడి పీఠాధిపతి స్వామీజీ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్. జై హో. ఓం నమ శివాయ. భీష్మకుండు పక్కలో శివాలయం. భద్రకాళి మందిరం. ఈయన విష్ణుమూర్తి. సుదర్శనుడు, సుదర్శన చక్రం, సుదర్శనుడు. జై హో. భీష్మకుండాన్ని దర్శనం చేసుకున్నాం. గంగామాతని దర్శనం చేసుకున్నాం. పూర్వకాలంలో ఇవి ఏదో ఒక మహంతులు, ఆశ్రమాధిపతుల చేతిలో ఇవి మెయింటెనెన్స్ జరుగుతుండేది. ఇప్పుడు కూడా అదే ఒక ఆశ్రమ ఆధీనంలో ఉంది, సీతారామ ఆశ్రమ ఆధీనంలో ఉంది యజ్ఞశాల. జై హో భీష్మకుండుకి జై హో, జై హో. చక్కగా మనం భీష్మకుండాన్ని దర్శనం చేసుకున్నాం. పవిత్రమైన భారత యుద్ధంలోని స్థలాలు, పవిత్రమైన స్థలాలు దర్శనం చేసుకున్నాం. కురుమహారాజు ఇక్కడ లక్షల యజ్ఞాలు చేసి, కోట్ల యజ్ఞాలు చేసిన పవిత్ర స్థలం ఇది. తపోభూమి, ఋషులు మునులు తపస్సు చేసిన స్థలం. ఇప్పుడు నగరాలుగా మారినాయి, ఒకప్పుడు అరణ్యము. జై హో భీష్మ పితామహకి జై హో. జై హో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జై శ్రీకృష్ణ.